హలో అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో మనము దోసకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ మనము ఒక మీడియం సైజు ఉన్నటువంటి దోసకాయను తీసుకొని దాన్ని మొత్తం పీల్ అయితే తీయాలి. పీల్ తీసేసి అందులో ఉన్న మధ్యలో గింజల్ని కూడా తీసేయాలి. కొంతమంది గింజలు అయితే ఉంచుకుంటారు. నేనైతే ఇక్కడ గింజలన్నింటినీ తీసివేశాను. గింజలన్నింటినీ తీసివేసి దీనిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కానీ గింజల్ని తీసివేయడం వల్లనే పచ్చడి అనేది చాలా బాగా ఉంటుంది. ఈ విధంగా మధ్యలో గింజల్ని తీసేసిన తర్వాత దీనిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. అదేవిధంగా దోసకాయ పచ్చడిలోకి నేను ఇక్కడ 2 చిన్న మీడియం సైజ్ టమాటాలను కూడా తీసుకున్నాను. ఈ టమాటాలను కూడా కడిగి సన్నగా తరుక్కోవాలి. ఇక్కడ టమాటా అనేది ఆప్షనల్. ఇక్కడ దోసకాయతో పాటుగా టమాటా కూడా తీసుకున్నాను కాబట్టి ఒక 10 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఇందులోకి కడిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని కడిగి వేయటం వల్ల వాటికి కొద్దిగా వాటర్ అయితే ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేయగానే చిట్లుతుంది. అప్పుడు మనం వెంటనే 1 టీ స్పూన్ పసుపు వేయడం వల్ల ఆయిల్ అనేది చిట్లడం ఆగిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చిలోకి మనము 1 టీ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి కాస్త వేగే వరకు కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాక మనం ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసిన తర్వాత పసుపు మరియు ఆయిల్ దోసకాయ ముక్కలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనము మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసి దోసకాయ ముక్కలు ఒక 50% పైన ఉడికిన తర్వాతనే మనం ఇక్కడ టమాటాని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముందే టమాటా వేయడం వల్ల మెత్తగా అయిపోతాయి కాబట్టి టమాటాని చివరిగా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు ఈ విధంగా యాడ్ చేయడం వల్ల పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ కరివేపాకుతో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని మనము మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇది ఒక 70% వరకు అయితే ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకొని ఇది మొత్తం కుక్ అయ్యే వరకు ఆ వాటర్తో ఉడికించాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు. మనం తీసుకున్న దోసకాయ ముక్కలకి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ 2 రెమ్మల చింతపండును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చింతపండును వేయడం వల్ల కొంచెము పులుపు అనేది టేస్ట్ తగులుతుంది మనకి. చింతపండు వేసి ఒక 2 మినిట్స్ అలా కలిపేసి వదిలేయాలి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత దీనిని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టేసి ఇందులోకి కొన్ని వేరుశనగ గుళ్ళనైతే వేయించుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నువ్వులనైతే వేసుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడికే నువ్వులైతే వేడైపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, విధంగా మనం వేయించుకున్న వేరుశనగ గుళ్ళు మరియు నువ్వులనైతే మిక్సీ పట్టుకోవాలి. అన్నింటినీ ఒకేసారి మిక్సీ పట్టకుండా మొదటగా ఈ వేరుశనగ గుళ్ళనైతే మిక్సీ పట్టుకోవాలి. ఇవి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి దోసకాయ, టమాటా, పచ్చిమిర్చిని మిక్సీ జార్లో పెట్టుకొని తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వీటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా దోసకాయ ముక్కలు మనకు అక్కడక్కడ తగిలేలా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి పోపు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల దోసకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంతమందికి అయితే దోసకాయ పచ్చడి ఇష్టం ఉండదు. కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.